సికింద్రాబాద్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు నగర్ నుండి ఇవాళ జనపథం కొనసాగుతోంది. చాలా తీవ్రమైన సమస్యలతో జనం తల కొట్టుకుంటున్నారు లిటరల్గా. అంటే ఇక్కడ ఇంతవరకు ఎమ్మెల్యే గారు వచ్చి చూసి సమస్యని పరిష్కరిస్తామని కానీ ఎప్పుడు పరిష్కరిస్తామని కానీ ఏమీ హామీలు ఇవ్వలేదని చెప్పి. ఏమ్మా చెప్పండి, ఏం కోరుకుంటున్నారు మీరు? ఫైనల్ సంఘాలతో పెద్ద సమస్య అయిపోయింది మేడం. మాకు ఒక్కొక్కరికి ₹1,00,000 వడ్డీ చూపెడుతున్నారు మేడం. 3 లక్షలకు వచ్చి 30 నెలలకి. అయితే మాకు నెలకు ₹1000 కట్టమని చెప్పారు మేడం. మేము 30 నెలలు 30,000 అలాగే కట్టాం, తీరిపోయినాయి మేడం ఇప్పుడు. అయితే మాకు ₹1,00,000 వడ్డీ కట్టమంటున్నారు వాళ్ళు. ₹1,00,000 వడ్డీ, అది పెద్ద సమస్య అయిపోయింది మేడం మాకు. అదొకటి విడిగా పరిష్కరించాల్సిన విషయం. అంటే మీ పేపర్స్ చూస్తే అర్థం అవుతుంది ఏమి రుణాలు మాకు ఇంత ఇన్ని రోజులు తెలియదు మేడం. మాకు లోన్ తీరిన తర్వాత వెళ్తే బ్యాంక్ వాళ్ళు చెప్పారు మేడం. అది బ్యాంక్ డాక్యుమెంట్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ఇక్కడ మౌలికంగా ఉండే ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఒకసారి ఒక ఇంట్లోకి తొంగి చూస్తాం. మీరందరూ ఇక్కడే ఉండండి. ఇది అంటే పేదవాడి గుడిసెలోకి జీవితంలోకి తొంగి చూస్తేనే అర్థం అవుతుంది జీవితాలు ఎలా ఉంటున్నాయని చెప్పి. 2 రూమ్ల ఇళ్ళు కట్టిస్తామని చెప్పి వాగ్దానాలు గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఇంతవరకు ఎంతవరకు ఆచరణకు నోచుకుందో వాళ్ళకే తెలుసు. ఇదే బాత్రూమ్ అనమాట. ఇక్కడే నీళ్లు పట్టుకుని కొన్ని బిందెల్లో, ఇదిగో ఇలాంటి బిందెల్లో నీళ్లు పట్టుకుని పెట్టుకుంటారు. అది కూడా నీళ్ళు వచ్చినప్పుడు అదృష్టంగా భావిస్తారు. అది పరిస్థితి. ఇక్కడే వంట, వార్పు, స్నానం, ఇదే వాళ్ళకి తోడు గూడు నీడ అన్నీ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ లైట్లకి వందల బిల్లులు వస్తున్నాయి. ఏమైందమ్మా? జ్వరం వచ్చి అనిపోయింది. జ్వరం వచ్చి ఈయనే ఉన్నాం అప్పుడు? ఇన్నే ఉన్నాము. ఏం జరిగింది చెప్పు ఒకసారి. జ్వరం వచ్చి అనిపోయింది, స్వాట్లోనే చనిపోయింది. సునీత పేరు. 2013లో. ఎన్ని సంవత్సరాలు అయ్యప్పుడు? ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 3 ఏళ్ళు పడింది పాపకి. చనిపోయినప్పుడు ఎన్ని ఏళ్ళు? 12 ఏళ్ళు. జ్వరం వచ్చింది, చనిపోయింది. హాస్పిటల్కి ఒక్కరోజే వచ్చింది జ్వరం. హాస్పిటల్ తీసుకున్నాము, చనిపోయింది అక్కడనే. ఇంకేం లేదు. అంత కష్టం తల్లికి నీకు? ఒకటే బిడ్డ నాకు. చిన్నగున్న పిల్ల అప్పుడు వచ్చినాం మేము ఇక్కడ. నీకేమనిపిస్తుంది? ఎందుకు వచ్చి ఉంటుంది అంటావు జ్వరం? ఏమో తెలుస్తాము. హాస్పిటల్లో కూడా పోలే, మధ్యలోనే చనిపోయింది స్పాట్లోనే. ఇప్పుడు ఇక్కడనే ఉంటామమ్మా నువ్వు? ఇక్కడ. ఏంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మాకు ఇక్కడ చెత్త తీస్తాము, మా పాపకి కూడా చెత్త పనికి వస్తుంది. ఇక్కడ లావు 4 లావు ఉండే చెత్త పోతున్నందుకు మరి అది ఏమైతే తెలియదు మాకు. స్పాట్లోనే వచ్చింది, స్పాట్లోనే చనిపోయింది. చాలా దురదృష్టం తల్లి. కష్టం, మీ కష్టం మేము అర్థం చేసుకుంటున్నాం. పేరేంటమ్మా నీది? నాగలక్ష్మి. సో నాగలక్ష్మి సమస్య విన్నారు కదా. ఇది అంటే నమోదు కాని మరణాలు అనమాట ఇవన్నీ. ఏదో ఒక పెద్ద జాబితాలు వచ్చినప్పుడు లేకపోతే ఒక ఉపద్రవం ముంచుకొస్తే స్పందిస్తారు, కానీ ఇలా నాలాలో కొట్టుకుపోయిన వాళ్ళ బాధ్యత ఎవరిది? అలాగే ఇలా విషజ్వరం వచ్చో లేకపోతే ఇంకొక ఇక్కడ ఉండే స్థితిగతులు కారణాల వల్ల వచ్చిన జ్వరం వల్ల చనిపోయిన ఆ అమ్మాయి మృత్యుకి కారణం ఎవరు బాధ్యత వహిస్తారు? మనం ప్రస్తుతం మరికొంతమందితో మాట్లాడబోతున్నాం. ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా? మీరు చెప్పండి, ఏం కావాలని కోరుకుంటున్నారు మీ ఎమ్మెల్యే గారిని, వాళ్ళ మంత్రి గారిని? మాకు గృహ సమస్య ఎక్కువ ఉంది మేడం. ఇక్కడ పక్కకు జాగుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడెక్కడో స్థలాలు కొంటున్నారు, గరీబోళ్ళ కోసం ఇండ్లు కట్టేయడానికి స్థలాలు కొంటున్నారు. అలాగే ఇప్పుడు మాకు ప్రస్తుతం ఇక్కడ జాగా ఉంది, మిగిలిపోయిన 160 ఇళ్ళకు కూడా జాగా ఉంది. ఆ జాగా ఎమ్మెల్యే గారి ద్వారా గవర్నమెంట్ కొని మాకు ఇక్కడనే ఇండ్లు కట్టిస్తే ఇక్కడ ఉన్న 330 ఇండ్లు ఏవైతే కుటుంబాలు ఏవైతే ఇండ్ల కొరకు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇక్కడ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చెప్పండి, ఏం కోరుకుంటున్నారు ఇక్కడ జనం? అంటే మేము 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాం మేడం. ల్యాండ్కి మొత్తం 6,000 గదాల ల్యాండ్కు 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాము. ఇచ్చి కూడా ఒక 5 ఏళ్ళు అవుతుంది మేడం. అప్పుడు బండ కార్తిక్ రెడ్డి గారు వచ్చి ఇనారేషన్ చేసి రాజగృహ అని కాంప్లెక్స్ కట్టించండు. అలాట్మెంట్ కాలే. అందరికి అలాట్ చేయాలంటే ల్యాండ్ ఉంది మేడం, దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినాం. ఏదో ఒకటి చర్య తీసుకోవాలి వెంటనే. అంటే ఒకవేళ ఇళ్ళ అలాట్మెంట్ జరిగిపోతే తక్షణం దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఏమండి, మీరేమనుకుంటున్నారు? మీ అనుభవంతో, రాజకీయ అనుభవం ఉంది మీకు. ఇక్కడ ఏమైందంటే అందరూ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఒక దగ్గర ఉన్నారు, బయటికి పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 160 ఏళ్ళు మనకు శాంక్షన్ చేయించిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనేసి సెంట్రల్ గవర్నమెంట్ కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో సంప్రదించి ఎక్కడెక్కడో ల్యాండ్ కొనిస్తున్నారు. ఆ ల్యాండ్ని కొనిస్తే ఇక్కడ సంతోషంగా వాళ్ళు ఎక్కడి నుంచి 25-30 సంవత్సరాల నుంచి ఒక దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆనందపడతారు.
బస్తీ శుభ్రంగా ఉండాలి. ఇల్లు వస్తే మేడం వీళ్ళంతా పైకి వెళ్ళిపోతారు, ఈ బస్తీ కూడా నీట్గా ఉంటుంది. बोलो क्या प्रॉब्लम? हाँ मैडम बहुत तकलीफ हो रही है, बाहर किराए को तो घर नहीं मिल रहे, हम इतनी झोपड़ियाँ डाल के 15-16 साल, मेरा छोटा बच्चा तो 3 महीने का था, हमको घर नहीं देने से हम ये एरिया में आए, एरिया में आकर रह रहे हैं। क्या पूछ रहे आप एमएलए साहब? अब हमको घर चाहिए, घर देते बोल के दे रहे नहीं, कितने एमएलए आ रहे वोटान दला ले रहे, जीत रहे मगर हमारे पास आ रही नहीं कोई. ఆయన ఇంతవరకు రాలేదు మేడం, వస్తే మేము ఏం సమస్యలు చెప్పుకునేవాళ్ళం ప్రయత్నం అయితే మేము చేస్తాం మేడం. వాళ్ళు వచ్చి చెప్పిపోవడం వరకే ఉన్నాయి, కానీ ఇవన్నీ విషయాలు మాకు బస్సు గురించి ఒకటి చెప్పి మంచిగా ఈ నాలాలు ఒకటి చేయించి, కరెంట్ వైర్లు ఒకటి మంచిగా మాకు ఒకటి ట్రాన్స్ఫారం చేయించి, కరెంట్ వైర్లు ఒకటి మంచిగా క్లియర్ చేయించి మొత్తం రీఇంజనీర్ చేయాలండి ఏరియాని. మీరు చెప్పండి సార్, ఎక్కడ ఉంటారు మీరు? శ్రీపురి కాలనీలో. చెప్పండి ఏం సమస్యలు చూస్తారు ఇక్కడ? సమస్యలు ఏం లేదు మేడం, ఇప్పుడు ఈ కాల్వ ఒకటి ఉంది, దాని మీద టాప్ వేసేసుకుంటే కాలువ దగ్గరికి వెళ్ళిపోతారు, రండి వెళ్తే మాట్లాడదాం. కాల్వ ఎట్లుందంటే మామూలుగా ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అక్కడ ఆల్రెడీ మల్కాజ్గిరి బార్డర్ వరకు ఆల్రెడీ టాప్ శాంక్షన్ చేశారు, ఇనాగ్రేషన్ చేశారు, కొబ్బరికాయ పెట్టారు, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది ఇక్కడ కూడా మాకు ఇక్కడ నుంచి ఆ బార్డర్ నుంచి మొదలు పెడితే రామ్ థియేటర్ వరకు కూడా టాప్ వేసేస్తే ఈ మాక్సిమం దోమల బాధ అనేది తగ్గిపోతుంది. అది దోమల బాధ చాలా ఉంది కదా ఇక్కడ, హెవీగా ఉంది. మామూలుగానే అసలు దోమల బాధ ఉందని మేము టీవీలో రేడియోలో అన్ని పేపర్లో చూస్తున్నాం, వింటున్నాం. డ్రైనేజ్ సమస్య అయితే కొద్ది వర్షానికే ఇదంతా నిండిపోతుంది. ఇటు నుంచి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చేదానికి ముక్కులు మూసుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడ పారిశుద్ధ్య సమస్య పరాకాష్ట చూస్తున్నాం మనం. అసలు దుర్గంధం మామూలుగా లేదు, నడుస్తుంటేనే అసలు డోకొచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనం ఇక్కడే ఉంటున్నారు, నడవడానికే రావట్లేదండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఈ రోడ్డు మీద పిల్లలు స్కూల్కి వెళ్తారు. ప్రతిసారి అధికారులు బాగా ఎన్నిసార్లు చెప్పినా నాలా క్లీన్తో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఈ నాలాని అసలు క్లీన్ చేయడానికే ఇబ్బంది ఉండరు వాళ్ళకి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇదే పరిస్థితిగా ఉండబడుతున్నాం. అసలు ఘోరంగా ఉంది, నిలబడలేము ఇక్కడ. సివిక్ సెన్స్ కూడా కొంత ఉండాలి. ఆ చెత్త పడేయడం ఏంటంటే అక్కడ అంటే అక్కడి నుంచి మల్కీ నుంచి కొట్టుకొస్తాం మేడం, అది అడగాలి. ఎంసీహెచ్ అంటే మల్కీర్ మున్సిపాలిటీ నుంచి అంత ఇక్కడ కొట్టుకొస్తుంది. చెత్త లేకపోతే పక్కింట్లో ఉంటే అంటే ఇక్కడ డంపింగ్ అని తీసేస్తుంటాము, అది అక్కడి నుంచి కొట్టుకొచ్చిందని తిట్టు పడుతుంటాం మేడం. ఎంత చెత్త చూడండి, అది జనం పోసిన చెత్త కదా. అంటే ఇక్కడ బండేచర్ నుంచి మల్కీర్ మున్సిపాలిటీ నుంచి వస్తాం మేడం. ఇక్కడ సార్ మీరు ఇక్కడే ఉంటారా? ఇంటి నాలా ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఎలా ఉంది మీ జీవితం? అంత కంపుగా చాలా కంపు. చెప్పు లేకుండా వచ్చారు, అసలు నడవడానికి కూడా ప్రాబ్లం చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు. మేడం మేము ఎప్పుడు అందరు పర్సనల్ చూస్తుంటాం టీవీలో, మాది కూడా జర చూసి పరిశీలించండి. జర ఎంత గలీజ్గా ఉంది చూడండి. మాకు అసలు నవ్వుతూ చెప్తే సమస్య ఉంది. ఇక్కడ అంతా మోషన్ పోతారు, అంతా బాధపోతారు. ఎదురుకుండా దోమలు, దుర్గంధం, కంపు, పిల్లలు ఆడడము ఇవన్నీ ఎంత చెప్పినా వినిపించుకోరు. మాకు ఎంత గలీజ్ అంటే అంత గలీజ్. బాత్రూమ్కి వెళ్తారు. ఏమండి మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచున్నారు? ఏం చెప్తాం, ఎంత పట్టించుకోవట్లేదని చెప్తామండి. అసలు నేను కాలనీ ప్రెసిడెంట్ను. ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఫస్ట్ స్టాఫ్ పనిచేయగలిగేటట్టు ఉండాలి. ఆ స్టాఫ్ను ప్రభుత్వం వారు, అధిష్టాన వర్గం వాళ్ళు పనిచేయించగలిగేటట్టు ఉండాలి. ఎగ్జాంపుల్ ఇటువంటిది కనీసం వీక్లీ వన్స్ వాళ్ళు దృష్టి పెట్టి నాయకులు వీళ్ళు. మీరు ప్రెసిడెంట్ కదా సార్, మీరు ఎన్నిసార్లు ఎస్టర్డే ఆల్సో నిన్న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాను. మున్సిపల్ వాళ్ళు ఊడమంటే మాకు పేరే వెద్దాం, అక్కడ అంతుందమ్మా, ఈ చిన్నది మేము ఊడవం, తర్వాత 1 వీక్ 10 డేస్కి ఒకసారి ఊడుస్తారు. ఒక్కసారి ఈ నీళ్ళకి వెళ్ళి వాళ్ళు నడవకుండా. అక్కడ చిన్నపిల్లలు చూడండి, అక్కడ సైకిల్ తొక్కుంటున్నారు, ఆడుకుంటున్నారు. అక్కడ ఓపెన్ గా ఉంది అదంతా, వాళ్ళు ఇక్కడనే ఆడుకోవడం. అసలు మొత్తం ఆ నీళ్ళన్నీ ఇక్కడ నీళ్ళు వస్తాయి, వాళ్ళకి మంచి నీళ్ళు, ఆ నీళ్ళు అన్ని ఇక్కడికే ఊరికొస్తాయి. అంతా గరీబ్ వాళ్ళు, అంతా రిక్షా దొక్తలు, చెత్త బండి ఇష్టోళ్ళు, మళ్ళీ ఏంటంటే ఆటో ఉప్పర్ పైన మేస్తారు, సున్నం వేషం మేస్తారు, అంతా కూలినాల్లో చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. ఎక్కడున్నా 326 మందికి ఇక్కడ ఇల్లు ఇవ్వాలని కూడా మంత్రి గారు కూడా దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. ఆయన మా బస్సు మీద ప్రేమ ఉండి మా బస్సుకి సేవ చేయాలని కూడా మనస్ఫూర్తిగా మంత్రి గారు కూడా చర్య చేయాలని మీ సాక్షి ముంగట మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా బస్సుని ఇంకా పడిపోయింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కాలనీ పెట్టినందుకు మాకు ఏదో మరి మా దురదృష్టమో ఏదో అనుకుంటున్నాము. చాలా ప్రాబ్లంగా ఉందండి మాకు ఇక్కడ. అసలుకి ఎంత అసహ్యంగా ఉందంటే ఒక్కరోజు కూడా మీరు ఉండలేరు ఇంట్లో, ఎప్పుడు తలుపేసుకొని ఉండాలి. అట్లా తలుపు తెరిసామంటే చాలా వాసన. కొంచెం వర్షం పడిందంటే కాలు పెడతానికి లేదు. అంతా చూడండి, అదంతా గవర్నమెంట్ స్థలం అంటే ఏదైనా చేయట్లా, అట్లా వదిలేశారు మేడం పూర్తిగా. అంతే గలీజ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా వచ్చి, పిల్లలంటే పెద్దోళ్ళు కూడా. ఆ చెత్తకుండి తీయట్లేదు, ఆ బయట యూరిన్ పోస్తారు, అంత వరసగా పోస్తారు యూరిన్, వాసన అసలుకి. నేను పేషెంట్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా కష్టంగా ఉంది మాకు. ये चंद्रबाबू नायडू नगर है, 20 साल से रह रहे, पूरे मच्छर नाला कोई ढंग का ये नहीं है, और यहाँ बस्ती का कोई
इंटरव्यू नहीं ले रहा, क्या कैसा है क्या नहीं, पूरा मजदूरी मेहनत करने वाले हैं यहाँ पर और बेकार के और ज़िंदगी कर रहे और 20 साल से इतनी मुश्किल उठा रहे कि यहाँ घरदार भी नहीं है। 160 घर बनाए वो भी नहीं दिए, 2 साल से वो बना के ऐसे ही रख दिए। ना नाला सही नहीं है, रोड सही नहीं है, ऐसा गरीबी हाल है, इतना परेशान है यहाँ के कुछ बोलने की बात नहीं है, इतना परेशान है। यानी किसी को और झोपड़ी भी अगर सही है तो किसी को सही नहीं है और झोपड़ियों में इतना साल से बच्चों को लेके गुजारा कर रहे, बहुत तकलीफ हो रहा, बहुत तकलीफ बोलते बहुत तकलीफ हो रहा। और कोई गवर्नमेंट इतना हमारा इंटरव्यू ले ले, इतना ये कर ले, थोड़ा कि रहने के लिए थोड़ा छाँव मिल गया तो बस है, इतना अच्छा रहना। కేసీఆర్ ప్రభుత్వము ఎక్కడెక్కడో చాలా ఇస్తుండు, వాగ్దానాలు చాలా చేస్తుండు, కానీ మా బస్తీకి గురించి ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేరు. మాకు కూడా కేసీఆర్ దయదలిచి ఇటు పద్మారావు గారు కూడా వచ్చి ఒకసారి మా బాధలు కూడా చూసి మాకు అందరికీ ఇండ్లు ఇక్కడనే కట్టించి పక్కకు జాగ ఉన్నది కొనిచ్చి ఆ జాగను మాకు ఇక్కడనే అందరినీ 320 ఇండ్లు ఇక్కడనే ఉండేటట్టు చూడాలని మంత్రి గారిని కోరుతున్నాం. రైట్, మేమైతే ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారికి విషయాలను తీసుకెళ్తాం. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఒకసారి. స్థానికంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ అంతా జిహెచ్ఎం సంబంధించిన డంపింగ్ యార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి కానీ ఇల్లు ఇస్తే ఇలాంటివన్నీ దూరం కూడా ఉంటాయి. మనకు మా స్థానిక నాయకులు కూడా కొందరు మలేరియా ఇవన్నీ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. ఈ వాటర్ ఫ్లో ఒకటే ఏంటంటే స్లాబ్ పైన వేయడానికి క్లీనింగ్ చేయడానికి ప్రాబ్లం అని చెప్పారు మాకు. ఇంకోటి ఏంటి మేజర్ ప్రాబ్లం, సికింద్రాబాద్ మల్కాయి 2 కలిసి ఉండడం వల్ల ఇద్దరు వర్క్ చేయలేకపోతున్నారు. మనం ఇటు పక్క వస్తున్న మల్కాయి పోతుంది, అటు పోతే సికింద్రాబాద్కి వెళ్తుంది. ఈ నాలా క్లీనింగ్ మీదని తోసుకుంటున్నారు, వాళ్ళపైన వీళ్ళు వేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు వేస్తున్నారు. చెప్పండి సార్. తర్వాత ఇంకో ప్రెసిడెంట్ వాట్ ఇస్ యువర్ డిమాండ్? మేడం, ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువైపోయింది కాలనీలో. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, అందరికి ఇల్లు కట్టిస్తున్నారు. ఇక్కడ జనాన్ని గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నది, కొంత డైవర్ట్ చేయగలిగినట్టయితే ఇక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అసలు మౌలిక వసతుల విషయంలో తక్షణం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టడం ఇక్కడ చాలా అవసరం. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక విధమైన రెడ్ అలర్ట్ ప్రకటించాలని చెప్తున్నాను. ఎందుకంటే ఓపెన్ నాలాలు, రోడ్లు బాగా క్లాగప్ అయిపోయి రెయిన్ వాటర్ తోటి, మురికి నీళ్లతోటి, నాలా వాటర్ తోటి, అలాగే కరెంట్ వైర్లు వేళ్లాడుతూ ఇంకా వర్షం వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఊహించుకోగలుగుతాం. ఇంకో 2-3 నెలలు వర్షాకాలం మనం ఇక్కడ పడక తప్పదు. అయినా కూడా వర్షం ఉన్నా లేకపోయినా కూడా సంవత్సరం పొడుగునా రకరకాల సమస్యలతో చంద్రబాబు నాయుడు నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎమ్మెల్యే గారు అంటే మంత్రి గారికి మా విజ్ఞప్తి, అట్ ద సేమ్ టైం ప్రజల తరఫున డిమాండ్ కూడా దట్ తక్షణం దీనిపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని చెప్పి. ఇది వాళ్ళ జనపదం. మరొక వారం జనపదంలో మళ్ళీ కలుద్దాం.